బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్ తల్లి సురేఖ నిఖిల్కి పెళ్లి చేస్తానని చెప్పింది. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది. ఇటీవల మా టీవీలో వచ్చిన ఓ షోలో నిఖిల్, కావ్య ఎదురుపడ్డారు. ఆ షోకి శ్రీముఖి యాంకర్ అవ్వడంతో పలు విధాలుగా కావ్యని, నిఖిల్ని కలపడానికి ప్రయత్నించినప్పటికీ కావ్య నిఖిల్తో వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అంతేకాకుండా తాను నిఖిల్ గురించి మాట్లాడిన ప్రతిసారి చాలా కోపంగా చూసింది. ఇదిలా ఉండగా స్టార్ మా పరివారం కార్యక్రమంలోకి నిఖిల్ తల్లి సురేఖ ఎంట్రీ ఇచ్చింది. సురేఖ స్టేజ్ పైనికి రాగానే నిఖిల్ ఎంతో ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత నిఖిల్ తన తల్లికి 5 సర్ప్రైజులు ఇచ్చాడు. సొంత ఇల్లు లేదని తన తల్లి కోసం డ్రీమ్ హోమ్ కట్టిస్తున్నానని చెప్పాడు. అలాగే సినిమా డేట్, డిన్నర్ డేట్, ఇంటర్నేషనల్ ట్రిప్, పేరెంట్స్ ఇద్దరికీ డెస్టినేషన్ ట్రిప్ అంటూ 5 సర్ప్రైజులు ఇచ్చాడు. అనంతరం సురేఖ మాట్లాడుతూ 2 ఏళ్లలో నిఖిల్కి పెళ్లి అయిపోతుందని మీకు ప్రామిస్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది. దానికి నిఖిల్ కూడా థ్యాంక్ యూ అమ్మ అనేశాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇచ్చిన నిఖిల్ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు. తన అమ్మ ఎప్పుడు అడిగినా ఇంకో 2 ఏళ్లలో చేస్తాను అనే చెప్తుంది అని అన్నాడు. అప్పుడు చేసుకుంటా, ఇప్పుడు చేసుకుంటా అని ఏం లేదు, సమయం వచ్చినప్పుడు అదే అవుతుందని నిఖిల్ తెలిపాడు. అలాగే తాను లవ్ కాదు, అరేంజ్డ్ మ్యారేజే చేసుకుంటానని స్పష్టం చేశాడు. ఇక ఇది విన్న ప్రేక్షకులు నిఖిల్, కావ్యశ్రీ అన్నీ మర్చిపోయి మళ్ళీ కలవాలని ఆశిస్తున్నారు. అయితే నిఖిల్ బిగ్ బాస్ హౌస్కి వెళ్లే ముందు కావ్యతో గొడవ అయిందని సమాచారం. నిఖిల్ బిగ్ బాస్కి వెళ్ళాక బయట నాకు వేరే ఉన్నారని, బ్రేకప్ అయిందని నిఖిల్ అన్నాడు. బిగ్ బాస్ నుండి బయటకు వెళ్ళిన తర్వాత తనని కలుస్తానని, తనపై ఉన్న ప్రేమను మళ్ళీ వ్యక్తపరుస్తానని ఎమోషనల్ అయ్యాడు. కానీ నిఖిల్ హౌస్ నుండి బయటకు వచ్చి చాలా రోజులు గడిచిపోయాయి. కానీ తాను కావ్యశ్రీని కలవడానికి వెళ్ళలేదు అని మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ విషయాలు కాస్త ఎంతో వైరల్ అవుతున్నాయి.